బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే గోదావరి నదికి 43 అడుగులకు వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఇన్ఫ్లో 7,30,000 క్యూసెక్కుల వరద నీరు ఉందని చెప్పారు. 59 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే గోదావరి నదికి 43 అడుగులకు వరద నీరు చేరుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. నవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు భద్రాద్రి జిల్లా గోదావరి నీటి మట్టం అయితే గంట గంటకు పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 39 అడుగులుగా ఉన్నటువంటి గోదావరి ప్రస్తుతానికైతే 43 అడుగులు దాటి ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ 43 అడుగులు చేరుకోవడంతో అయితే జిల్లా అధికార యంత్రాంగం అయితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ విధంగా అంటే ఏదైతే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు వదలడం వలన ప్రస్తుతానికైతే ఈ నీరు గోదావరికి చేరుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఇంకా 3 నుంచి 4 అడుగులు కూడా ఈ గోదావరి పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో ఏదైతే ఇప్పుడు ఈ గోదావరి పెరగడంతో ఇటు భద్రాచలం దుమ్ముగూడెం మండలంలో గంగోలు లక్ష్మీ నగరం రహదారిపై వరద నీరు చేరుకోవడంతో భద్రాచలం చెర్ల మధ్య రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు చూసుకుంటే 407 అడుగులు ఉండాల్సినటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు ప్రస్తుతానికైతే 403 అడుగులకు పైన కూడా నీరు అంటే వరద నీరు కిన్నెరసాని ప్రాజెక్టులో చేరుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు 74 అడుగులు ఉండగా 73 అడుగులకు పైగా కూడా తాలిపేరు ప్రాజెక్టులో ఈ యొక్క నీటి వరద నీరు అనేది చేరుకోవడంతో అక్కడ సుమారు ఒక 15 గేట్లు ఎత్తి అక్కడ నుంచి నీటిని అయితే అవుట్ఫ్లో చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తం ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నింటిలో కూడా ఈ వరద నీరు చేరుకోవడంతో అంటే ఈ వర్షాలు ఇదే విధంగా కురిస్తే మాత్రం రాను అంటే ప్రమాద స్థాయికి అయితే చేరుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. Thank you, Naveen, for your updates.